ప్రాణాంతక విషవాయువు స్టిరీన్ లీక్ అయిన ఘటనతో వైజాగ్ నగరం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ప్రజలు ఊపిరి తీసుకునేందుకు కూడా కష్టపడ్డారు. విషవాయువు నుంచి తప్పించుకునే లోపే పలువురిని ఆ గ్యాస్ పొట్టన పెట్టుకుంది. ఎంతోమంది ఆ గ్యాస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రమాదం తప్పినా ఆ విషవాయువు యొక్క వాతావరణంలో ఇంకా ఎంతసేపు ఉంటుందనే విషయం ఇప్పుడు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. స్టిరీన్ వాయువు గాలిలోనైతే 7 నుంచి 16 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అదే వాయువు నీటిలో లేదా మట్టిలో కలిస్తే అది వాటిలో కలిసిపోయేందుకు చాలా సమయం పడుతుందని వారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ నీరు మట్టి రెండూ కూడా మనకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని, దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక స్టిరీన్ వాయువు నిత్యం పలు రకాల పరిశ్రమల నుంచి వెలువడినా అది తక్కువ మోతాదులో ఉంటుంది కనుక వాతావరణంలో చాలా వేగంగా అది కలిసిపోతుంది. కానీ ఆ వాయువు వైజాగ్లో ఇప్పుడు పెద్ద మొత్తంలో లీక్ అవడంతో ప్రజలు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలా వద్దా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు రకరకాల సమస్యలకు దారితీస్తోంది. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డికి అధికారులు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. మంత్రి ఆళ్లనానితో కలిసి జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా విశాఖ పర్యటనకి వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కేంద్ర హోంశాఖకి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. విశాఖ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు విజ్ఞప్తి చేయగా హోంశాఖ తక్షణమే స్పందించింది. విశాఖ వెళ్లవచ్చని చెప్పడంతో ఆయన వెంటనే వైజాగ్కి బయలుదేరారు. కష్టాల్లో ఉన్న వారందరికీ త్వరగా మంచి జరగాలని కోరుకుందాం. వైజాగ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ వాయువు గురించి అర్థమయ్యేలాగా ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి.